మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేసముద్రం నుండి వచ్చాము. జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా మేము ఎంచుకున్న అంశం అంతరించిపోతున్న పల్లె గీతాలు కేసముద్రం ప్రాంత జానపద గేయాలు. నా పేరు మహేష్, పేరు మా జిజ్ఞాస బృందం. పరిశోధన అంశ వివరణ. మేము ఎంచుకున్న అంశం అంతరిస్తున్న పల్లె గీతాలు కేసముద్రం ప్రాంత జానపద గేయాలు. జానపద గేయాలు జనపదం అంటే పల్లె, అందులో ఉండే వాళ్ళు జానపదులు. వారు పాడుకునే పాటలు లేదా గేయాలను జానపద గేయాలు అంటారు. వీటిని ఆంగ్లంలో ఫోక్ సాంగ్స్ అని కూడా అంటారు. జానపదులు అంటే పల్లెటూరులో నివసించే వారు అనే పల్లెట అర్థం సరిపోదు. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ నివసిస్తూ విశ్వాసాన్ని మీద నమ్మకం ఉన్నవారు, తరతరాల నుండి వస్తున్న విశ్వాసాలను ఆధారంగా తీసుకుని జీవించేవారు, ఆచార సాంప్రదాయాలను నిలబెడుతున్నవారు. అందుకే మేము అంతరిస్తున్న పల్లె గీతాలు కేసముద్రం జానపద గేయాలు వెనక్కి తీయాలని కోరుకున్నాం. ఊహా పరికల్పన. జానపద గేయం ఏ స్థాయికి చేరుకుంది, వారు ఏ పరిసరాల్లో తిరిగారు, ఏ పరికరాలు వాడారు అనేది తెలుసుకోవచ్చును. మౌలిక జనపద ద్వారా ప్రచారంలో ఉన్న పాటలు గేయాల వల్ల సాహిత్యానికి సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా? మానవిక పదాలు, ఆచార్య వ్యవహారాలు సాంస్కృతిక తెలుసుకున్నాయే లేదా విషయంలో తెలుసుకుని వాటిని నిరూపించడం మా ఊహా ప్రతిపాదన. తర్వాత అంశాన్ని నా మిత్రురాలు రవలు వివరిస్తుంది. జానపద గేయాలు ఇదే చివరి తరంగా అనిపిస్తుంది. ఈ తరానికి జానపద గేయాలు ముందుగా కానరావు. ఈ పరిశోధనలో మేము ఈనాటి కాలంలో జానపద గేయాలను సేకరించి గేయాలు పాడాలి తరంలో రచించిపోతున్నాయి. అంటే గ్రామం ఇది పల్లెవాసుల సాహిత్యంగా స్థిరపడి పల్లెల్లో సామాన్యుల నుంచి పుట్టేది జానపద గేయం సాహిత్యం. జానపద గేయాలలో భాష సరళంగా ఉంటుంది. జానపద గేయాల జీవిత సంస్కృతిలో ముడిపడి ఉంటుంది. జానపద గేయ సంస్కృతంలో మౌలిక సాంప్రదాయాలు ఉంటాయి. అంతరిస్తున్న పల్లె గీతాలను కాపాడాలని దృఢ సంకల్పంతో కేసుకున్నటువంటి జానపద గేయాలను కాపాడే వాళ్ళని కలవడం, వారి నుండి పాటలను సేకరించడం జరిగింది. కేసుంద్రం ప్రాంతంలో ఒక ప్రముఖ జానపద గాయని ఆమె పల్లె జానపద గేయాలను గొప్ప ఆత్మీయ భావంతో పాడి గ్రామంలో ప్రతి ఇంటిపై దాన్ని చేరవేసింది. ఆమె గేయాలు వినడంతో గ్రామ ప్రజలకు అనేక భక్తి భావాలు, జ్ఞానం మరియు సంస్కృతి, రుచి, సాంప్రదాయాలకు సంబంధించిన పాటలు లభించాయి. వెంకటయ్య మరొక ప్రముఖ గాయకుడు కేసముద్రం ప్రాంతం నుంచి పాడిన జానపద గేయాలు అతని ప్రతిభ గుర్తింపు తెచ్చుకున్నాయి. అతను తన పాటల ద్వారా గ్రామీణ సంస్కృతిని ప్రచారం చేస్తూ పల్లె జీవితాన్ని ప్రతిబింబిస్తూ వాటిని జానపద గేయాలను స్వీకరించడం జరిగింది. మంగళారతి గేయాలు ఇవి దేవతల పూజలో చివరిగా గానం చేస్తారు. పౌరాణిక గేయాలు భారతీయ సంస్కృతిలో దేవతల గాథల, ఇతిహాస పురాణాలలో భక్తి భావనల ఆధారంగా ప్రసిద్ధమైన పాటలు. బాంధవ్య గేయాలు స్నేహం, కుటుంబ సంబంధాలు, సమాజంలోని అనుబంధాలు మరియు మానవ సంబంధంపై దృష్టి సారించి రాసిన భావోద్వేగ గీతాలు. స్త్రీల గేయాలు స్త్రీల జీవిత అనుభవాలను, భావోద్వేగాలను, ఆశలను, బాధలను, సంతోషాలను కలిపి పాడుకునే ప్రత్యేకమైన గేయాలు. మూడు పాటలు ప్రధానంగా పంట కోసం సమయంలో రైతులకు పాడే జానపద గేయాలు. ఈ పాటల ద్వారా రైతుల కష్టాన్ని, ఆనందాన్ని, ప్రకృతిని, పంట చేతికొచ్చిన సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఉదాహరణ నారిలో నారి సుందరి నవేమోహన్ దాన. పర్యటనలో భాగంగా జానపద గేయాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. మరుగున పడుతున్న కేసముద్రం ప్రాంత జానపద గేయాలను జనంలోకి తీసుకొచ్చాము. జానపద గేయాలపై పరిశుద్ధం చేయాలనుకున్న మా దృఢ సంకల్పంతో అంతరిస్తున్న పల్లె గీతాలు కేసముద్రం ప్రాంత జానపద గేయాలు అనే అంశం ఎంచుకోవడం కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ సాహసం చేయక మానలేదు. మాలో ఉన్న ఆసక్తే అందుకు నిదర్శనం. నిజానికి నేటి ఈ తరానికి జానపద గేయాలపై అవగాహన లేదనిపిస్తుంది. చనిపోతున్న ప్రతి పదాన్ని, పాటల్ని బతికించడం కోసం పోరాటం చేస్తున్నాం. ఇక మీద చేస్తూనే ఉంటాం. జానపద గీతం పల్లె మనసుకు పలికే స్వరమైన అది సంస్కృతికి విలువైనది. కేసముద్రం ప్రాంత జానపద గేయాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురించాలి. స్థానిక జానపద గేయాలను పాఠశాల తెలుగు పాఠ్యాంశంలో భాగంలో చేర్చితే విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుంది.